అంబర్పేట ఢీడీ కాలనీలో నెల 19న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించడంతో వారిని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్రావు అభినందించారు. ఈ నెల 19న సాయంత్రం ఓ మహిళ వాకింగ్ చేస్తూ ఉండగా బైక్పై వచ్చి మెడలోంచి 2 తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్లారు దుండగులు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ఛేదించి ఉప్పల ప్రాంతానికి చెందిన గడ్డం సునీత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఈ మధ్యనే పెళ్లైందని, తన భార్యను విలాసవంతమైన జీవితం కొరకే ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీడీ కాలనీలో ఉంటున్న ఈమె పారిజాత అని 65 సంవత్సరాల మహిళ, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన పారిజాత గారు తమ ఇంటి నుండి సీ లైన్ నుండి శివం రోడ్డు దిక్కు వాకింగ్ చేసుకుంటూ వస్తుంది. ఆమె రెగ్యులర్గా అదే దారి నుండి వాకింగ్ చేసి వస్తూ అక్కడ కూరగాయలు అటువంటి ఇతర పదార్థాలు కొనుక్కొని వెళ్తుంది. అయితే అది సాయంత్రం 5:10 మధ్య ప్రాంతం. అయితే ఒక నిందితుడు ఆమెను అబ్జర్వ్ చేసి ఆమె మెడలో, ఆమె కొద్దిగా బలహీనంగా 65 ఇయర్స్ ఉండడం ఒకటి అబ్జర్వ్ చేసి ఈ నిందితుడు ఆమె మెడలో గొలుసును స్నాచ్ చేసి శివం రోడ్డు దిక్కు పారిపోయినాక ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ రావడము, నేను తర్వాత అంబర్పేట SHO, DI నల్లకుంట SHO, ACP కాచిగూడ అందరం సీన్కి వెళ్ళి అక్కడ ఆమె దగ్గర వివరాలు తీసుకొని జరిగిన రీతి పద్ధతి ఏంటి, ఎట్లా స్నాచింగ్ జరిగిందనే విషయాన్ని కనుక్కొని కొంతమంది ఐ విట్నెస్ లను కూడా మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఎటువైపు